ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతుంది. అన్నం తినే ముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం, ఇరుకు ఇళ్లలో గొప్ప ప్రేమతో బ్రతికిన తరం, బాధ్యతల్ని ఎరిగిన తరం, నేను అనకుండా మనం అంటూ బతికిన తరం, డిగ్రీలు లేకున్నా జీవితాన్ని చదివిన తరం, గడియారం లేకున్నా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం, ఇంటర్నెట్ చూడకుండా జ్ఞానాన్ని నింపుకున్న తరం, క్యాలిక్యులేటర్ లేకున్నా లెక్కలు చేయగలిగిన తరం, మొబైల్ ఫోన్ లేకున్నా స్నేహ సంభాషణలకు లోటు లేని తరం, టీవీలు లేకున్నా వినోదంగా కాలం గడిపిన తరం, జీపీఎస్లు లేకున్నా గమ్యం ఖచ్చితంగా చేరగలిగిన తరం, సాంకేతికత లేకున్నా సుఖ సంతోషాలతో బతికిన తరం, ఏసీలు కూలర్లు లేకున్నా ఆరు బయట హాయిగా నిద్రించిన తరం, మినరల్ వాటర్కు బదులు చెరువు నీళ్లు బావి నీళ్లు తాగి ఆరోగ్యంగా బతికిన తరం, పిజ్జాలు బర్గర్లు లేకుండా పీచు మిఠాయిలు పేలాలు తిని ఆనందంగా బ్రతికిన తరం, రాత్రిళ్ళు ఇంటి అరుగులపై హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా బ్రతికిన తరం, 6, 7 వచ్చే వరకు పిల్లల బాల్యాన్ని ఆటపాటలతో నింపిన తరం, ఆ తర్వాత పైసా ఫీజు లేని సర్కారు బడుల్లో తెలుగు మీడియంలో పిల్లలను చదివించి అటు తెలుగులోనూ ఇటు ఇంగ్లీష్లోనూ పండితులను అయ్యేలా పిల్లలను తీర్చిదిద్దిన తరం, కిలోమీటర్ల దూరాన్ని సైతం అవలీలగా నడవగలిగిన తరం, క్రమశిక్షణ తప్పిన పిల్లవాడికి స్కూల్ టీచర్ 4 దెబ్బలు వడ్డిస్తే వాడికి మరో 10 దెబ్బలు ఇంట్లో వడ్డించిన తరం, వీధి నాటకాలను తోలుబొమ్మలాటలను బుర్రకథలను ఆస్వాదించిన తరం, సెన్సార్ అవసరం లేని సందేశాత్మక నలుపు తెలుపు సినిమాలు చూసిన తరం, ఇంటి ముంగిటిని ముగ్గులతో అలంకరించిన తరం, పని మనుషులతో యోగాలతో జిమ్ములతో పని లేకుండా బండెడు చాకిరి చేసుకుంటూ చెమటను చిందించి 100 ఏళ్ళు బతికిన తరం, బంధాలకు బంధుత్వాలకు విలువనిచ్చిన తరం, ఆస్తుల కన్నా ఆప్యాయతలకు అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చిన తరం, ఉమ్మడి కుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరం, భేదాభిప్రాయాలున్న అందరినీ కలుపుకుని వెళ్ళగలిగిన తరం, వ్యాపారంలో కల్తీకి చోటివ్వని తరం, ఇతరుల మేలు కోరుకున్న తరం, నీతి నిజాయితీలతో మోసాలు చేయకుండా బతికిన తరం, రాళ్ళు తిన్నా అరిగించుకోగలిగిన తరం, కార్పొరేట్ హాస్పిటల్స్ లేకున్నా ఆరోగ్యంగా జీవించిన తరం, హార్ట్ అటాక్ క్యాన్సర్ల గురించి తెలియని తరం, బీపీలు షుగర్లను దరిచేయని తరం, లాంతర్లతో జీవితంలో వెలుగులు నింపుకున్న తరం, కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్న తరం, ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలనే దురాశ లేకుండా ఆనందంగా జీవించిన తరం, ఆడంబరాలకు దూరంగా ఉన్న తరం, పోస్టు కార్డులపై సంభాషణలు జరిపిన తరం, త్యాగాలతో పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసిన తరం, కులాల మతాలకు అతీతంగా సోదర భావంతో బతికిన తరం, అలాంటి తరంలోని అపురూపమైన వ్యక్తులు నేడు ఒక్కొక్కరుగా మనల్ని వదిలి వెళ్ళిపోతున్నారు. వారిని కోల్పోతుంటే సర్వం కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది. వెళ్ళిపోతున్న ఆ తరం వాళ్ళ నుండి ఈ తరం ఏం నేర్చుకోకపోతే భవిష్యత్తు అంధకారమే.